హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు తెలుగు ఆల్గో ట్రేడర్స్. ఫ్రెండ్స్, ఈరోజు మనం ఒక రెండు ఇంపార్టెంట్ ఎన్ఎస్సి సర్క్యులర్ల గురించి డిస్కస్ చేసుకుందామండి. వెరీ వెరీ ఇంపార్టెంట్, ఎస్పెషల్లీ ఎవరైతే ఆప్షన్స్లో ట్రేడ్ చేస్తారో, లేకపోతే ఈవెన్ ఈక్విటీస్లో కూడా. ఒక సర్క్యులర్ అయితే ఈక్విటీకి సంబంధించింది, ఒక సర్క్యులర్ ఆప్షన్స్కి సంబంధించిందండి. సో ఆ సర్క్యులర్స్ గురించి డిస్కస్ చేసుకోబోయే ముందు మీరు ఒకవేళ ఇంకా సబ్స్క్రైబ్ అవ్వకపోతే సబ్స్క్రైబ్ అవ్వండి, బెల్ ఐకాన్ మీద క్లిక్ చేయండి. ఈ ఛానల్లో మీకు తెలుసు కదా, మనం అన్ని సర్క్యులర్స్, ఇంపార్టెంట్ సర్క్యులర్స్ గురించి, ఆల్గో టూల్స్ గురించి, స్ట్రాటజీస్ గురించి మనం డిస్కస్ చేసుకుంటాం. అండ్ అట్లాగే ఎవరికైనా ఆల్గో టూల్స్ కావాలంటే మీకు తెలుసు కదా, బ్లూ చిప్ ఆల్గోస్కి రండి. ఈ bluechipaLgos.com ఈ సైట్లో మీకు ఆల్ టైప్స్ ఆఫ్ ఫ్రీ టూల్స్ దొరుకుతాయండి. ఇన్నోవేటివ్ టూల్స్ అంటే మీరు స్కాల్పర్ కానీ, లేకపోతే ఆప్షన్స్, డిస్క్రిషనరీ ట్రేడర్ కానివ్వండి, టైం బేస్డ్ ట్రేడర్ కానివ్వండి, ఎలాంటివైనా కూడా మీకు ఇక్కడ దొరుకుతాయి. అండ్ ఫైనల్లీ ఫ్రెండ్స్, ఒకవేళ ఎవరైనా కనుక ట్రేడింగ్ స్కాలర్షిప్ కావాలి అనుకుంటే మీరు మా ట్రేడింగ్ స్కాలర్షిప్ ప్రోగ్రామ్కి అప్లై చేయొచ్చు. ఎవ్రీ మంత్ ఒక 5 to 10 మెంబర్స్ మేము పిక్ చేసి ఆ స్కాలర్షిప్ ఇస్తామండి. అండ్ ఇదేం ఫ్రీ స్కాలర్షిప్ కాదండి. ఇక్కడ క్లియర్గా మేము ఈ రూల్స్లు, టర్మ్స్, కండిషన్స్ అన్నీ కూడా ఇందులో రాస్తాము. మీరు ఇందులో చెక్ చేసి మీరు అప్పుడు అప్లై చేసుకోవచ్చు. ఎవరైతే ఈ స్కాలర్షిప్ ప్రోగ్రామ్ కావాలనుకుంటున్నారో వాళ్ళు డైలీ ఒక 5 minutes స్పెండ్ చేసి మా కంపెనీ గురించి రిఫర్ చేయాలండి. ఎక్కడైనా సరే మీరు యూట్యూబ్లో కానీ, ఫేస్బుక్లో కానీ, ట్విట్టర్లో కానీ, మీకు ఏ గ్రూపుల్లో అయితే మీరు ఉంటారో అందులో మా వెబ్సైట్ గురించి మీరు ఒక 2 ప్లేసెస్లో డైలీ పోస్ట్ చేయాలి. దానికి కానీ మేము ఏం చేస్తున్నామంటే మీకు స్కాలర్షిప్ ప్రోగ్రామ్ అనేది ఇవ్వటం జరుగుతుందండి. ఇది కూడా షార్ట్ లిస్ట్ చేశాక ఇస్తామండి ఎలిజిబిలిటీ ప్రకారంగా. సో మీకు కావాలి అంటే మీరు అప్లై చేసుకోవచ్చు. డీటెయిల్స్ అన్ని కింద డిస్క్రిప్షన్లో పెడతాను. ఈ ఫాము, నెక్స్ట్ ఈ పేజ్ గురించి, అన్నిటి గురించి మీరు కావాలంటే అప్లై చేసుకోవచ్చు. ఆల్రైట్. సో ఇప్పుడు మనం ఈ సర్క్యులర్స్ గురించి మాట్లాడదామండి. ఫస్ట్ సర్క్యులర్ ఏంటంటే బ్యాంక్ ఎక్స్పైరీ లాట్ సైజెస్ చేంజ్ అవుతున్నాయండి ఎస్పెషల్లీ. ఓకే, మీ అందరికీ తెలుసు ఇప్పుడు బ్యాంక్ నిఫ్టీ మనకి మంత్లీ అయిపోయింది. ఇంతకుముందు ఏమయ్యేదండి, ఇంతకుముందు మనకి వీక్లీ ఎక్స్పైరీ ఉండేది, కానీ ఇప్పుడు వీక్లీ నుంచి మంత్లీ చేశారు లాస్ట్ ఇయర్ నవంబర్లో. సో ఇప్పుడు ఈ మంత్లీ ఎక్స్పైరీని ఏం చేశారంటే ఫ్రెండ్స్, ఈ మంత్లీ ఎక్స్పైరీ లాట్ సైజ్ కరెంట్లీ ఎంత ఉందండి, 30 ఉంది. ఓకే, ఈ 30ని వీళ్ళు ఏం చేశారంటే ఇప్పుడు 35 చేశారండి. సో ఇప్పుడు గోయింగ్ ఫార్వర్డ్ మనకి ఈ బ్యాంక్ నిఫ్టీ ఏదైతే లాట్ సైజ్ ఉందో అది మారబోతోంది. ఎవరైతే బ్యాంక్ నిఫ్టీ ట్రేడర్స్ ఉన్నారో వాళ్ళు దయచేసి మీ స్ట్రాటజీస్ని అడ్జస్ట్ చేసుకోండి దీనికి తగ్గట్టుగా. అండ్ అట్లాగే మిడ్ క్యాప్ సెలెక్ట్ కూడా ఇంతకుముందు 120 ఉండేది, ఇప్పుడు 140 చేశారు. ఓకే, అండ్ నిఫ్టీలో కానీ, ఫిన్ నిఫ్టీలో కానీ, నిఫ్టీ నెక్స్ట్ 50లో కానీ చేంజెస్ లేవండి, సేమ్ లాట్ సైజెసే ఉంటాయి. అది అయితే ఇక్కడ గమనించాల్సిన ఇంకొక విషయం ఏంటి అంటే, మీరు ఎప్పటి నుంచి చేంజ్ అవుతున్నాయండి, ఇది ఇమ్మీడియట్గా చేంజ్ అవ్వట్లేదు. వాళ్ళు చెప్పడం ఏంటంటే April 25th నుంచి చేంజ్ అవుతున్నాయని చెప్తున్నారు. కానీ మీరు గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే, ఎగ్జిస్టింగ్ ఉన్న ఎక్స్పైరీస్ అంటే ఆల్రెడీ మనకి ఇప్పుడు ఏప్రిల్ ఎక్స్పైరీ ఉంది, మే ఎక్స్పైరీ ఉంది, జూన్ ఎక్స్పైరీ ఆల్రెడీ ఉంది, రైట్? ఆల్రెడీ ఉన్న ఎక్స్పైరీస్ని వాళ్ళు చేంజ్ చేయరండి. ఓకే, కొత్త ఎక్స్పైరీ అంటే జూలై ఎక్స్పైరీ ఏదైతే మనకి స్టార్ట్ అవుతుందో April 25th తర్వాత, ఆ ఎక్స్పైరీ నుంచి మాత్రం 35 ఉంటుంది. అంటే ఇప్పుడు కరెంట్గా ట్రేడ్ చేసేవాళ్ళు ఈ మంత్, నెక్స్ట్ మంత్, జూన్ మంత్లో 30 లాట్స్ వేస్తూనే ట్రేడ్ చేసుకోవచ్చు. జూలై నుంచి ఇది 35 అవుతుంది. ఓకే, సో అదొకటి గుర్తుపెట్టుకోండి. అండ్ రిమైనింగ్ అన్నీ కూడా చేంజెస్ ఏమీ లేవండి. సో ఇదైతే ఓన్లీ మిడ్ క్యాప్ సెలెక్ట్ అండ్ బ్యాంక్ నిఫ్టీ ట్రేడర్స్కి మాత్రం ఇది ఒక ఇంపార్టెంట్ సర్క్యులర్. ఇది ఫస్ట్ థింగ్ అండి. అండ్ సెకండ్ థింగ్ వచ్చేసి, మీరు చూడొచ్చు ఎన్ఎస్సి వాళ్ళు ఈ టిక్ సైజెస్ కూడా చేంజ్ చేశారండి. ఓకే, టిక్ సైజ్ అంటే ఏంటండి, ఫర్ ఎగ్జాంపుల్ ఏదో ఒక స్టాక్ తీసుకోండి, ఒక 100 రూపీస్ దగ్గర ఉన్న స్టాక్, లేకపోతే ఒక 200 రూపీస్ దగ్గర ఉన్న స్టాక్ ఏదైనా తీసుకోవచ్చు, లార్ ఈవెన్ రిలయన్స్ అయినా తీసుకోవచ్చు. ఈ ఈక్విటీ స్టాక్స్ జనరల్గా మనకి ఏమవుతుందంటే బిడ్ అండ్ ఆస్క్ అని ఉంటుందండి. అంటే బయ్యర్ ఎంతలో ఉన్నాడు, సెల్లర్ ఎంతలో ఉన్నాడు. ఓకే, దాని మధ్య లీస్ట్ డిఫరెన్స్ ఏదైతే ఉందో ఆ లీస్ట్ డిఫరెన్స్ని టిక్ సైజ్ అంటాం. ఓకే, అంటే ప్రైస్ చేంజ్ అయినప్పుడు మినిమం ఎంత ప్రైస్ చేంజ్ అవ్వాలి అనేది మనం టిక్ సైజ్ అంటాం. ఓకే, ఇంతకు ముందు జనరల్గా ఏమైందంటే 5 పైసలు అనేది టిక్ సైజ్ చేంజ్ అయ్యే ఆప్షన్ ఉండేదండి మనకి. అన్ని స్టాక్స్కి యూనివర్సల్గా మనకి 5 పైస్ ఉండేది. ఓకే, అయితే ఇప్పుడు మనకి అది చేంజ్ అయిందండి, ఆల్రెడీ చేంజ్ అయింది, దాన్నే మళ్ళీ రివైజ్ చేస్తున్నారు కొన్ని చిన్న చేంజెస్ తోటి. ఇప్పుడు కనుక మీరు ఇక్కడ చూసుకుంటే మనకి క్లియర్గా ఏముందండి, 250 రూపీస్ స్టాక్ బిలో ఉంటే అది 1 టిక్ సైజ్ అవుతుందండి, 0.01 అవుతుందంటే మనకి అది 1 పైస్. ఓకే, 1 పైస్ టిక్ సైజ్ అనేది మనకి ఉంటుందండి. అంటే మనకి ఎవ్రీ 1 పైసా కూడా చేంజ్ అవ్వచ్చు. 250 to 1000 రూపీస్ స్టాక్ ఏమిటి ఉంది, అది 5 పైస్ అండి. ఓకే, ఇది కరెంట్ టిక్ ప్రైస్, ఇది ప్రపోజ్డ్. ఓకే, మనకి ఏమవుతుందండి, 5 పైస్ దాకా చేంజ్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. అండ్ 1000 నుంచి 5000 రూపీస్ స్టాక్ ఏదైతే ఉందో, అంటే ఫర్ ఎగ్జాంపుల్ రిలయన్స్ తీసుకోండి మీరు, ఇంతకు ముందు అది ఎంత అయ్యేదండి, మనకి 5 పైస్ అయ్యేది. కానీ గోయింగ్ ఫార్వర్డ్ అది 5 పైస్ అవ్వదండి, 10 పైస్ మినిమం చేంజ్ ఉంటుంది. అంటే 1210 పైస్, 1200, 20 పైస్, 30 పైస్ అట్లా ఉంటుందండి అది. ఓకే, అండ్ అట్లే 5000 to 10,000 రూపీస్ స్టాక్ అయితే 50 NP అండి, అంటే 50 పైసా.
ఓకే. అండ్ 10,000 రూపీస్ టు 20,000 రూపీస్ స్టాక్ అయితే 1 రూపీ మినిమమ్ చేంజ్ అండ్ అబోవ్ 20,000 రూపీస్ అయితే 5 రూపీస్ మినిమమ్ చేంజ్. ఓకే. సో, మనకి హై స్టాక్స్ ఉంటాయంటే లార్జ్ క్యాప్ స్టాక్స్ అంటాం. లేకపోతే హై వాల్యుయేషన్ స్టాక్స్ లైక్ ఎంఆర్ఎఫ్ కానీ లేకపోతే చాలా స్టాక్స్ ఉన్నాయండి. ఈవెన్ 7,000, 8,000, 10,000 రూపీస్ స్టాక్స్ కూడా. సో, అలాంటి స్టాక్స్ ఏవైతే ఉన్నాయో అవి ఏంటంటే ఇప్పుడు మినిమమ్ 1 రూపీ చేంజ్ అవుతుంది. ఎందుకంటే 10,000 టు 20,000 1 రూపీ అండ్ అబోవ్ 20,000 5 రూపీస్ చేంజ్ అవుకుంటూ వెళ్తుంది. ఓకే. ఇది వెరీ వెరీ ఇంపార్టెంట్ అండి. ఎందుకంటే మీకు కొంతమంది మనకి బెస్ట్ ప్రైసెస్ రావాలని లిమిట్ ఆర్డర్స్ పెడుతూ ఉంటారు. లిమిట్ ఆర్డర్స్ పెట్టేవాళ్ళు ఇది అబ్జర్వ్ చేసుకొని ఇప్పుడు మీకు 250 బిలో అయితే మీరు ఈవెన్ 1 ప్రైస్ కూడా చేంజ్ చేయొచ్చు. కాబట్టి మీరు దాని ప్రకారంగా మీరు చూసుకొని ఆర్డర్స్ పెట్టుకోవచ్చు. ఓకే. సో, ఇదైతే ఈక్విటీ వాళ్ళకి చాలా యూజ్ అవుతుందండి ఇది. అండ్ ఇందాక నేను చెప్పినట్టుగా ఏంటంటే ఇది ఈక్విటీ వాళ్ళకి మనకి ఒక సర్క్యులర్ ఉందండి. అండ్ అట్లాగే మనకి ఆప్షన్స్ వాళ్ళకి కూడా ఒక సర్క్యులర్ ఉంది. అదేంటంటే బ్యాంక్ నిఫ్టీ లాసెస్ అనేది చేంజ్ అవ్వటం. సో, అది ఫ్రెండ్స్ ఈరోజు వీడియో. మనం ఈ 2 సర్క్యులర్స్‌ని చూసాము. అండ్ ఇందాక చెప్పినట్టుగా ఇలాంటివి ఇంకా సర్క్యులర్స్ కావాలి అంటే మీరు సబ్స్క్రైబ్ అవ్వండి. బెల్ ఐకాన్ మీద క్లిక్ చేయండి. అండ్ అట్లాగే మీకు ఆల్గో టూల్స్ ఏమైనా కావాలంటే బ్లూ చిప్ ఆల్గోస్‌కి రండి. స్కాలర్‌షిప్ కావాలంటే నేను కింద లింక్ పెడతానండి. ఎవరికైనా అవైలబుల్ కావాలనుకుంటే స్కాలర్‌షిప్ అప్లై చేసుకోవచ్చు. ఓకే. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి. వీడియోని షేర్ చేయండి. చాలామంది ఆప్షన్ ట్రేడర్స్ ఉంటారు. వాళ్ళకి కూడా తెలుస్తుంది. అండ్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ అండ్ హ్యావ్ ఎ గుడ్ డే.